రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు 16 మంది ఆఫీసర్లను పోస్టింగ్ లేకుండా ఘోరంగా అవమానించిండు 6 నెలల పాటు. ముగ్గురిని జైలుకు పంపించిండు. ముగ్గురిని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లను జైలుకు పంపించిండు. 16 మందిని ఒక రూమ్లో పడేసి మీకు 6 నెలల పాటు పోస్టింగ్లు ఉండవని చెప్పిండ్రు. ఏమనంటే మా బుక్ ఉన్నదోటి ఆ రెడ్ బుక్లో మీ పేర్లు ఉన్నాయని చెప్పేసి. అదే దారిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా పోతా ఉన్నది. నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, అధికారులారా మీకు చేతులు జోడించి చెప్తున్నా, ఒకప్పటి మీ సహచరుడిగా చెప్తున్నా, దయచేసి చట్టాన్ని గౌరవించండి. ఎవరి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి గారి మెప్పు కోసమో, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే కొందరు దుర్మార్గులు ఎవరైతే స్వార్థపరులు ఉన్నారో, కబ్జాదారులు ఉన్నారో, వాళ్ళందరి మెప్పు కోసమో, వాళ్ళను ఖుషి చేయడం కోసమో మీరు ఇలాంటి అడ్డదారులు దొక్కి మీ ఓన్ కొలీగ్ను, మీతో పాటు 30 సంవత్సరాలు పనిచేసి దేశం కోసం అన్ని త్యాగాలు చేసిన ప్రభాకర్ రావు గారిని, లేకపోతే అలాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకండి. వాళ్ళకేం తెలుస్తుంది? కుటుంబ సభ్యులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఆఫీసర్లుగా మనం ఉంటాం. వాళ్ళని తీసుకొచ్చి మనం పోలీస్ స్టేషన్లలో గంటల తరబడి విచారించడం ఏంది? ఒకప్పుడు పంజాబ్లో టెర్రరిజం బలంగా ఉన్న రోజుల్లో ఎంతో గొప్పగా పనిచేసిన అధికారులను టెర్రరిజం అంతా అంతమైపోయిన తర్వాత వాళ్ళందరి మీద ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరి మీద ఇట్లనే ఘోరంగా ఈరోజు ప్రభాకర్ రావుని ఏ విధంగా అయితే సతాయిస్తున్నామో ఆ విధంగా సతాయించినందువల్ల, వాళ్ళను పూర్తిగా టార్చర్ చేసినందువల్ల వాళ్ళందరూ రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు ఐపీఎస్ ఆఫీసర్స్. ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురక్కండి. మరి ఈరోజు న్యూస్లో వస్తుంది, ఒక మహిళా ఐఏఎస్ అధికారిని ఒక మంత్రి వేధిస్తున్నాడు అని చెప్పేసి. అంటే ఎంత తెలంగాణ మహిళలు గౌరవింపబడే నేల, మహిళలను పిల్లలను ఎంతో జాగ్రత్తగా కేసీఆర్ గారు, ఆనాటి మంత్రివర్గము, ఆనాటి అధికారులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకున్న రోజుల నుండి షీ టీంలు, అదేవిధంగా 15,000 మంది మహిళా పోలీస్ అధికారులను నియమించుకొని పిల్లలను, మహిళలను, వృద్ధులను కాపాడుకున్న ఈ నెలలో ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి దిగజార్చిందంటే, ఈరోజు మహిళా ఉన్నతాధికారులను, వాళ్లను మంత్రులు అత్యంత అసభ్యకరమైన రీతిలో వేధించే స్థాయికి తెలంగాణలో పరిపాలన దిగజారింది.